మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రైట్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. సో ఎండలు మండుతున్నాయి. అందులో భాగంగానే ప్రతి ఒక్కరూ కూడా ఈ బాణుడి పగలకు ఇబ్బంది పడుతున్నారు. అయితే నిత్యం ఏదైతే ఉందో ఆ రోడ్డు మీద నిత్యం కూడా ఆ ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించడంలో ట్రాఫిక్ పోలీసుల పాత్ర ఎనలేనిదని చెప్పవచ్చు. Bring the action. ఈ ఎండల వేడికి మనమే అల్లాడపోతున్నాం అంటే ట్రాఫిక్ పోలీసుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఇంకా చెప్పడానికి అవసరం లేదు. అయితే దీనికి సంబంధించి ఈరోజు విశాఖలో వినూత్నంగా ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఆ ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ హెల్మెట్ నేను వేసుకున్నాను. అయితే ఈ ఏసీ హెల్మెట్ వేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఈ ఏసీ హెల్మెట్లకు సంబంధించినటువంటి టెక్నీషియన్ ఎవరైతే ఉన్నారో ఆయన మన దగ్గర ఉన్నారు. సో అన్న చెప్పండి, ఇది ఏసీ హెల్మెట్ ఏ విధంగా వర్క్ అవుతుంది? ఈ ఏసీ హెల్మెట్ మనం కరం సేఫ్టీ ప్రైవేట్ నుంచి తయారు చేసాము. ఈ ఏసీ హెల్మెట్ ఏంటంటే ఒకసారి 4 గంటలు ఛార్జింగ్ పెట్టాక 8 గంటల వరకు ఇది పనిచేస్తుంది. అండ్ ఇది యాక్టివ్ కూలింగ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. అది సాలిడ్ స్టేట్ సొల్యూషన్ అంటారు దాన్ని. అండ్ దీని వైపర్ ద్వారా మీకు డస్ట్ పార్టికల్స్ అని కూలింగ్ అనేది ఇన్సైడ్ అవుతుంది. ఎనీ హాట్ ఎయిర్ ఇన్సైడ్ వెళ్ళింది అనుకోండి, ఇది డివైడ్ అవుతుంది. ఇది హాట్ ఎయిర్ వేరేగా, కూల్ ఎయిర్ ఇన్సైడ్ నుంచి వేరేగా అవుతుంది. అండ్ పూర్తిగా ఈ మెటీరియల్ అనేది పీపీసీపీ మెటీరియల్, అది కూలింగ్ వచ్చేసి. అండ్ ఇది ఎక్కడ నుంచి మనం తయారు చేయించాం? ఇది మొత్తం అంతా ఇండియన్ టెక్నాలజీ కరం సేఫ్టీ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఉత్తరాఖండ్ కంపెనీ ఉంది. అండ్ మేము ఆల్ ఓవర్ ఇండియాలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అండ్ ఈ హెల్మెట్ అనేది మనం ఆల్రెడీ గుజరాత్ పోలీస్, కర్ణాటక పోలీస్, తెలంగాణ పోలీస్, ఉత్తరప్రదేశ్ పోలీసు కూడా ఇచ్చాం. అండ్ మోర్ ఓవర్ ఎయిర్పోర్ట్స్ లో కూడా సిఎస్ఎఫ్ కూడా వాడుతున్నారు రైట్ నౌ. ఈ హెల్మెట్ వాడటం వల్ల ఎంత హ్యూమిడిటీ ఎంత తగ్గే అవకాశం ఉంది? హ్యూమిడిటీ అని నేను చెప్పను. దీంట్లో హీట్ టెంపరేచర్ అనేది 8 నుంచి 10 డిగ్రీల దాకా తగ్గుతుంది. ఒకవేళ 40 డిగ్రీల దాకా ఉందంటే దాన్ని 32, 30 దాకా తీసుకొస్తుంది అకార్డింగ్ టు ద ఏరియా కండిషన్. ఇప్పుడు ఈ హెల్మెట్ వాడటం వల్ల వాళ్ళు ఎంతసేపు నిజంగా ఎంట్లో అంటే నిత్యం కూడా సుమారు 8 అవర్స్ వాళ్ళు డ్యూటీ చేయడం జరుగుతుంది. ఇది వాడటం వల్ల ఎట్లా అది వర్క్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హెల్మెట్ అనేది ఒకేసారి 8 గంటలు పెట్టి వాడకూడదు. ఇనీషియల్ గా మనకు అలవాటు అయ్యే వరకు 1 గంట, ఒక రోజు గంట, రెండో రోజు 2 గంటలు అలా అలవాటు చేసుకుంటూ మనం వాడాలి. ఎందుకంటే దీని బరువు అనేది 700 గ్రాములు ఉంటుంది హెల్మెట్. అదేం కూడా అలవాటు. మామూలుగా పోలీసు వాళ్ళు పెట్టుకునే హెల్మెట్ 300 గ్రాములు ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఛార్జింగ్ ఎన్ని గంటలు ఛార్జ్ చేస్తే ఎన్ని గంటల వర్క్ అవుతుంది? ఈ ఛార్జింగ్ అనేది ఇప్పుడు అంటే మన దగ్గర 2 మోడల్స్ ఉన్నాయి. ట్రాఫిక్ అండ్ వర్కింగ్ టైమ్స్ ఎక్కువ కాబట్టి 8 అవర్స్ ఛార్జింగ్ హెల్మెట్ ఇచ్చామన్నమాట. మన దగ్గర 2 గంటలు ఉన్నాయి, 8 గంటలు ఉంది. 2 గంటలది అయితే 1 అవర్ ఛార్జింగ్ పెడితే 2 అవర్స్ పనిచేస్తుంది. ఇదైతే 4 అవర్స్ ఛార్జింగ్ పెడితే 8 గంటలు పనిచేస్తుంది. యాక్చువల్గా దీని కాస్టింగ్ ఏ విధంగా ఉంటుంది? దీని కాస్టింగ్ అనేది వేరియన్స్ ఉంటాయి సార్. ఒక 20,000 నుంచి 28,000 దాకా ఉంది, ప్లస్ జిఎస్టీ ఉంటుంది. ఇది ఎన్ని మన విశాఖపట్నం పోలీసులకు అందివ్వడం జరిగింది? రైట్ నౌ ఇప్పటి వరకు మనం 30 దాకా ఇచ్చాము. ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ వస్తుంది అని అనుకుంటున్నాం. ఇది వాడటం వల్ల నిజంగా ఆ పోలీస్ వాళ్ళు సాటిస్ఫై అవుతారంటారా? ఇది వాడాక సాటిస్ఫై అయ్యారు కాబట్టి సార్ మనం ఫస్ట్ మనం స్టార్ట్ చేసింది కర్ణాటకలో అయినా సరే, ఇప్పుడు మనం గుజరాత్కి ఇచ్చాము, తర్వాత ఉత్తరప్రదేశ్కి ఇచ్చాము, తెలంగాణ పోలీస్కి ఇచ్చాము, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసుకి కూడా ఇస్తుంది. అండ్ మోర్ ఓవర్ ట్రయల్ రన్ బొంబాయిలో ట్రయల్ రన్ అవుతుంది, వెస్ట్ బెంగాల్లో కూడా అవుతుంది ప్రెసెంట్ అయితే. ఇది వాటర్ ఒకవేళ పొరపాటున అనుకోని సందర్భాలు మనం చూడొచ్చు. ఎండ కాస్తుంది, ఒకేసారి వర్షం పడుతుంది. వర్షం పడేటప్పుడు ఏమైనా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందా హెల్మెట్? ఈ కంప్లీట్ గా వాటర్ ప్రూఫ్ హెల్మెట్ అండి. అండ్ వాటర్ పడినా సరే డ్రాప్లెట్స్ పడతాయి. ఆ డ్రాప్లెట్స్ అనేది అవుట్పుట్ ద్వారా వచ్చేస్తూ ఉంటాయి. ఆ వర్షం అనేది ఇక్కడ పడితే ఈ డ్రాప్లెట్స్ అవుట్ సైడ్ నుంచి వస్తాయి. అలాగే ఈ హెల్మెట్ పెట్టుకోవడం వలన ఇది ఏసీ హెల్మెట్ అండి. ఇదిగండి ఇక్కడ బ్యాటరీ ఇచ్చారు. ఈ బ్యాటరీ ఇచ్చారండి. ఈ బ్యాటరీకి ఇక్కడ ఈ కేబుల్ కనెక్షన్ ఇచ్చారు. ఈ ఫ్రంట్ సైడ్ నుంచి కూల్ గా గాలి వస్తుందండి. ఈ కూల్ గా గాలి రావడం వలన ఈ మగానికి చల్లని గాలి రావడం వలన మేము హ్యాపీగా రోడ్డు పైన ఉద్యోగం చేయగలుగుతున్నాం. అలాగే ఈ బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ హోల్స్ ఉన్నాయండి. ఈ బ్యాక్ సైడ్ నుంచి వేడిగాలి బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. వేడిగాలి ముఖం పైకి రాకుండా దీనివల్ల చాలా ఉపయోగం ఉందండి ట్రాఫిక్ లో నిలబడి కానిస్టేబుల్ గారికి. ఇంతకు ముందు మనం చూసుకున్నట్లయితే ఎండాకాలం వచ్చిందంటే అసలు 1 గంట సేపు అక్కడ కూడా ఉండలేని పరిస్థితి. సో ఎక్కడ నీడ ఉంటుందో ట్రాఫిక్ పోల్ మనం కూడా మనుషులే కాబట్టి నీడ ఎక్కడ ఉందని ఎత్తుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఈ హెల్మెట్ వచ్చిన తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈ హెల్మెట్ వచ్చిన తర్వాత మినిమం దీనికి 4 అవర్స్ ఛార్జింగ్ పెట్టుకుంటే 8 అవర్స్ కంటిన్యూగా దీనికి
కూలింగ్ వస్తుందండి. కూలింగ్ రావడం వల్ల మేము చాలా హ్యాపీగా ఉద్యోగం చేయగలుగుతాం. ఇటువంటి వినూత్నమైనటువంటివి అస్త్రాలని పోలీసు వారికి ఇవ్వటం ద్వారా వాళ్ళు కూడా విధుల నిర్వహణ సక్రమంగా నిర్వహిస్తారు. దానికి తగ్గట్టు ట్రాఫిక్ కూడా నిరంతరం పర్యవేక్షించడానికి వీరికి కూడా సులభంగా ఉంటుంది. విశాఖ నగర సిపి చేసినటువంటి ఈ వినూత్న పనికి పోలీసు వారందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రాజేష్ తో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.